హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు తీసిన వీడియో. మనం ఉగాది అంటేనే స్పెషల్ భక్షాలు కదండి, అలాగే పచ్చడ. అయితే నేను అలాగే ఇంకో రెసిపీ వచ్చేసి మామిడికాయ పులగం. ఉగాది అంటే మెయిన్ ఈ ఐటమ్స్ అనేది కంపల్సరీగా చేసుకుంటారు అందరూ. అయితే నా స్టైల్లో భక్షాలు అనేది ఎలా చేశానో చూపిస్తా. మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి. అయితే ఆ రోజు హడావుడిగా అయిపోయింది, తొందరగా చేసేసిన. లేదంటే ఇంకా చాలా మంచిగా వస్తుంది. హడావుడి అప్పటికి 11 అట్లా అయిపోయిందండి. ఇంకా అందరికీ ఆకలి లేట్ అవ్వడం వల్ల అట్లా హడావుడి దెబ్బ చేయడం అనేది జరిగింది. ఇలా మనము శనగపప్పును అనేది పావు కేజీ తీసుకుంటే బెల్లం కూడా పావు కేజీ తీసుకోవాలి సమానంగా, అట్లా తీసుకుంటేనే బాగుంటుంది. అయితే మనం శనగపప్పును ఫస్ట్ ఒక 10-15 మినిట్స్ అనేది వాటర్లో నానబెట్టుకోవాలి. తర్వాత దాన్ని ఉడకపెట్టాలి. అది మనం పప్పుని ఇట్లా నొక్కంగానే విరిగిపోవాలి, అట్లా ఉడకాలి. ఉడికిన తర్వాత జల్లి గిన్నెకి వేసుకొని వాటర్ లేకుండా ఉడకట్టుకోవాలి. అలాగే నేనేమో ఇలా చేస్తానండి, బెల్లం పాకం టైప్ లాగా. ఇలా మనం పాకం టైప్లా వేసుకొని అందులో కొద్దిగా ఇలాచి పొడి, అలాగే కొద్దిగా సోంపు వేసుకుంటే మధ్యలో తాకుతూ తినేటప్పుడు పంటికి తాకితే మంచిగా ఉంటుంది. ఆ కంటెన్సీ అనేది ఇలా రావాలండి. ఇలా ముద్దలాగా వస్తేనే మనం ఎట్లా ప్రెస్ చేస్తే అట్లా వస్తుంది, బయటికి రాకుండా. ఇది నేను హడావిడిగా చేయడం వల్ల నేను ఇంకా మంచిగా చూపెట్టలేకపోయినా, లేదంటే ఇంకా చాలా అసలు కోళ్ళతో తాలుస్తే మంచి నీట్గా అట్లా వస్తుంది చపాతీలాగా. నేను హడావుడిగా చేయడం వల్ల ఇలా ఎట్లనో అట్లా అప్పటిదప్పుడుగా దేవునికి పెట్టడానికి కోసం ఒక 5-6 అనేది దెబ్బ చేసేసిన. మన పిండి కలుపుకునేటప్పుడు నేను మైదా పిండి అనేది అస్సలు వాడలేదండి, ఇది గోధుమ పిండి. మైదా తినదు, హెల్త్కి మంచిది కాదని ఇలా నేను ఎక్కువ గోధుమ పిండి అనేది వాడతా. పూరికైనా చపాతీకైనా పరోటా ఇలాంటి వాటికైనా మైదా అనేది అవాయిడ్ చేస్తా. కేక్స్ వాటికి కూడా మైదా అనేది అవాయిడ్ చేస్తా. చూడండి ఇలా మంచి చేసుకోవాలి. నేను హడావుడి దెబ్బ చేసేసిన. మంచి ఇలా నీట్గా చేసుకోవాలి. చూసారు, ఒక్కొక్కటి చపాతీ అంటే మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. నేను ఆ టైంలో అలా హడావుడిగా అయిపోయింది పని అనేది. మంచి ఇలా పెంక అనేది బాగా కాలిన తర్వాత వేసుకోవాలి. మనం నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి అనేది అంతగా ఇష్టపడరు, అందుకే నెయ్యి వేయను. మామూలుగా మనం నిమ్మలంగా చేస్తున్నది ఇంకా చాలా పల్చగా వస్తుంది. చూసే పప్పును కూడా నేను హడావుడిగా పట్టేసిన మిక్సీ అనేది, అక్కడక్కడ పప్పులు ఉన్నాయి, అట్లా ఉండొద్దు. మనం మిక్సీ పట్టేటప్పుడు ఏంటంటే గుజ్జులాగా కూడా కావద్దు, పొడిలాగా కావాలి.